తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన భేటీ అయ్యారు. సుమారు 60 ఎజెండాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ప్రధానంగా ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు ఆమోదం తెలపనున్నారు. వసతి గృహాల నిర్మాణంలో ప్రివిలైజేషన్ పై నూతన పాలసీ రూపొందిస్తారు. 5,000 ఆలయాలకు ట్రస్ట్ ద్వారా నిధులు మంజూరుపై నిర్ణయం తీసుకుంటారు. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన భేటీ అయ్యారు. సుమారు 60 ఎజెండాలపై చర్చించి తీర్మానాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుమల నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రైట్ రాము, చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయంటారు? థ్యాంక్ యూ భారతి. ఇవాళ మనం చూసుకున్నట్టయితే తిరుమల అన్నమయ్య భవన్ లో కూడా బిఆర్ నాయుడు ఆ చైర్మన్ అధ్యక్షతన కూడా ఈ యొక్క టీటీడీ బోర్డు మీటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే కూడా ముందు గతంలో చెప్పిన విధంగానే 10:30 గంటలకు కూడా ఈ యొక్క ఆ టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు మీటింగ్ అయితే ప్రారంభమైంది. బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో పూర్తి తరహాలో కూడా అందరూ యొక్క సమావేశానికి హాజరైతే అయ్యారు. ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాదాపు 60 అంశాల మీద కూడా పూర్తిగా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగేటువంటి పరిస్థితి ఈ యొక్క బోర్డు మీటింగ్ లో ఉంది. అనేక నిర్ణయాలపైన కూడా బోర్డు తన యొక్క నిర్ణయాన్ని ఇవాళ వెళ్ళబుచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది. అంటే ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే వైకుంఠ పర్వదినం రానున్నటువంటి 30వ తేదీ జరగనుంది. 30వ తేదీ నుంచి జనవరి వరకు కూడా 8వ తేదీ వరకు కూడా ఈ యొక్క ఆ ఫెస్టివల్ ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశి జరిగేటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే దీని మీద అంటే గతంలో ఆ తిరుపతి పద్మావతి ఈ యొక్క ఉద్యానవనం ఏదైతే ఉందో ఆ ఉద్యానవనం వద్ద జరిగినటువంటి సంఘటన తొక్కిసలాట ఏదైతే ఉందో దాదాపు 6 మంది మృత్యువాత పడ్డారు శ్రీవారి భక్తులు. అదేవిధంగా దాదాపు 45 మంది మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనుక వీళ్ళందరికీ కూడా ఇప్పటికే టీటీడీ ఎక్స్గ్రేషియా సమర్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే గతంలో జరిగినటువంటి యొక్క తప్పిదాలు ఏవైతే ఉన్నాయో తిరిగి ఇటువంటి తప్పిదాలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క టీటీడీ కసరత్తు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే గత ప్రభుత్వంలో 10 రోజులు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కావచ్చు, వైకుంఠ ద్వాదశి, ఆ విధంగా టోటల్ గా కూడా 10 రోజుల పాటు కూడా ఆ యొక్క వైకుంఠ ద్వారం తలుపులు తెరిచి భక్తాదులందరికీ కూడా పూర్తి స్థాయిలో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 10 రోజులు ఉన్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా 2 రోజులకి కుదించాలనేటువంటిది దాదాపు ఒక 15-20 రోజుల క్రితం కూడా పెద్ద ఎత్తున మీడియాలో కూడా రావడం జరిగింది. దానికి పూర్తిగా కూడా వెనక్కి తగ్గింది టీటీడీ. అంటే పూర్తి స్థాయిలో భక్తుల నుంచి కొన్ని యొక్క కీలక సమాచారాన్ని అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. 10 రోజుల పాటు ఈ యొక్క వైకుంఠ ద్వారా దర్శనాల ద్వారా భక్తులకు అందరికీ కూడా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనేటువంటిది పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో తమ యొక్క సామర్థ్యాలకు మించి కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం ద్వారా కూడా శ్రీవారిని దర్శించుకునేటువంటి కృపకు పాత్రలు కావాలని ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా కూడా ఆశించినటువంటి ఫలితాలు తీసుకొచ్చే విధంగా కూడా మనకు తెలుస్తుంది. అదే దీనికి సంబంధించి మొత్తం మీద ఇవాళ టీటీడీ బోర్డు ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి పూర్తిగా భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆ స్వామివారి కృపకు పాత్రలు అయ్యే విధంగా కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి భక్తాదులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిఐపీస్ కావచ్చు అదేవిధంగా సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో శ్రీవారికి సంబంధించినటువంటి దర్శనాన్ని కల్పించాలనేటువంటి పెద్ద ఎత్తున ఆ యొక్క కసరత్తు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజులకు కుదించాలన్నటువంటిది గతంలో ఏ విధంగా అయితే 2 రోజులు ఉండిందో ఏకాదశి ద్వాదశి అనే
అనే విధంగా ఆ రెండింటిని కాకుండా 10 రోజుల పాటు కొనసాగించాలనేటువంటి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేయాలనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, అదే విధంగా చైర్మన్, ఈఓ తదితర ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం మీద ఇవాళ తీసుకునేటువంటిది మరొక నిర్ణయం అయితే ఉంది. ఈ యొక్క ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయి దాదాపు 100 ఎకరాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అటవీ ప్రాంతంలో పెంచే విధంగా కూడా పెద్ద ఎత్తున టీటీడీ కసరత్తు చేపట్టింది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం దీని మీద ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఇవాళ బోర్డులో కూడా దాన్ని ప్రవేశపెట్టి 100 ఎకరాల్లో ఈ యొక్క దివ్య ప్రబంధ చెట్టును పెంచేటువంటి ఆ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో కూడా టీటీడీ చేపట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే 5,000 దేవాలయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తమ యొక్క నిధులను మంజూరు చేసే విధంగా కూడా ఇవాళ ఆ టీటీడీ బోర్డు ఒక నిర్ణయం అయితే తీసుకునేటట్టు పరిస్థితి కనపడుతుంది. బోర్డు సభ్యులందరూ కూడా దాన్ని ఆమోదించేటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా జరగనున్నటువంటి తిరుమల పర్వదినాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నిత్యం కూడా వారికి ఇచ్చేటువంటి అన్నదాన ప్రసాదాల్లో ప్రత్యేకించి ఇంకేమైనా కొత్తవి చేర్చేటువంటి విధానం అయితే ఉందా, వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క అన్న ప్రసాదాల్లో వితరణ ఆ కేంద్రంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తరిగొండ వెంగమాంబకు సంబంధించినటువంటి అన్న సత్రంలో కూడా పూర్తి స్థాయిలో అన్న పానీయాదులు అన్ని కూడా ఆ యొక్క భక్తులకు పూర్తి స్థాయిలో అందజేసే విధంగా కూడా చూసుకుంటున్నారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి దశకి సంబంధించినటువంటి 10 రోజుల పాటు కొనసాగేటువంటి యొక్క దర్శనాలు ఏవైతే ఉన్నాయో వస్తున్నటువంటి సామాన్య భక్తులు కావచ్చు, విఐపి భక్తులు కావచ్చు, వివిఐపి భక్తులు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణ భక్తులతో కూడా కలిపి అందరికీ కూడా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేటువంటిది మరొక ఎత్తు. అంతేకాకుండా ఈ యొక్క టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అది కూడా చర్చకు తెర మీదకి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క టీటీడీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద దాదాపు 60 అంశాలకు సంబంధించి ఈ యొక్క బోర్డులో కూడా పూర్తి స్థాయిలో తీర్మానించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. భారతి. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.